ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని తన మాటల ద్వారా అద్భుతంగా మనలందరినీ బలముగా నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో కృప చూపిస్తూ ఉన్నారు. మరి చాలా అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయం దేవుడు ఎంతగానో మనల్ని తన సమాధానము చేత మనల్ని నింపుతూ నడిపిస్తూ ఉన్నారు. మరి బలమైన దేవుని కృపను మనం ప్రతిరోజు అనుభవిస్తున్నట్లుగానే ఈరోజు కూడా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. అడుగు వారికి అందరికి కూడా మరి అడిగిన దానికి మరి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రభు చిత్తంలో, ప్రభు ప్రణాళికలో మనం ఏదైతే అడుగుతామో మరి చూడండి, దేవుడు మన జీవితంలో కలగచేసే దేవుడై ఉన్నారు. చాలామంది జీవితాల్లో దేవుని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటారు. మనుషుల్ని అన్నీ అడిగేస్తూ ఉంటారు కదండి. ఇది కావాలి, అది కావాలి, ఈ అవసరత ఉంది, ఆ అవసరత ఉందని మనుషులని అడుగుతూ ఉంటారు. మనుషుల పైన ఆధారపడుతూ ఉంటారు. కొద్దిగా ఇబ్బంది రాగానే, కొద్దిగా కష్టము రాగానే మనుషుల్ని అడిగితే మనుషులు ఏమి చేయగలుగుతారండి? మనం అనుకున్నది అనగా మనము కొద్దిగా అడిగినా ఆ కొద్ది సహాయం కూడా చేయని వారిగా ఉంటూ ఉంటారు. అంటే చూడండి, మనము ఎన్నోసార్లు ఇలా మన జీవితంలో ఎన్నో పరిస్థితులను అనుభవించి ఉన్నాం. అడిగినప్పుడు మనుషుల దగ్గర నుంచి మనకి ఏది లభించదు. కానీ మరి చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం అడిగినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప రీతిలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. హన్నా తన జీవితంలో ఏం అడిగిందో తెలుసా అండి? తన జీవితంలో తనకు కొరత ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు హన్నా మరి ప్రభు పైన ఆధారపడి, దేవా మరి నాకు ఒక మగ కుమారుని దయచేయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగింది. ఆమె అడిగినట్లుగా ఆమె నోరు తెరిచి ప్రభుని మరి ప్రాధేయపడినట్లుగా ప్రభుని ఏదైతే అడిగిందో, ఏ విషయంలో అయితే కొరత ఉండి మరి ఆ విషయం గురించి ప్రభు సన్నిధిలో మరి చాలా ప్రాధాయపడము, ప్రభుని ఆశ్రయించడము, నేరుగా ప్రభు వైపే చూడడము, సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే హన్నా అడిగినట్లుగా హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె అడిగినట్లుగా చక్కని మగబిడ్డను దయచేశారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ వాక్యముని పట్టుకొని మనం ప్రార్థిస్తే మనం ఏదైతే అడుగుతామో ప్రభు మన జీవితంలో అది అనుగ్రహించే దేవుడై ఉన్నారు. అయితే మరొకటి గుర్తుపెట్టుకోండి, మనము అడిగిన దానికంటే శ్రేష్టమైనది దేవుడు ఇస్తారండి. ఆమెన్. శ్రేష్టమైన బహుమానంతో, శ్రేష్టమైన చక్కని ఈవులతో ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, అనేకులకు మనం ప్రార్థన విజ్ఞాపన ఇస్తూ ఉంటాం, ప్రార్థించమని లేదా సహాయం చేయమని అడుగుతూ ఉంటాం. ఎన్నో విషయాలు అందరిపైన ఆధారపడుతూ ఉంటాం. ఎవరు మన జీవితంలో ఏమీ చేయలేరు. కానీ మనము నోరు తెరచి ప్రభుని అడిగినప్పుడు, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమెన్. మనకున్న బాధ, మనకున్న ఇబ్బంది, మనకున్న కష్టం, మనకున్న కొరత, మనకున్న పరిస్థితులన్నీ కూడా ప్రభుతో చెప్పుకునే వారిగా మనం ఉండాలండి. ఆమెన్. అప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అసలు ఎన్ని రోజులైంది నోరు తెరవక, ప్రార్థించక, ఎన్ని రోజులైంది ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించక, ఎన్ని రోజులైంది ప్రభు సన్నిధిలో మరి ప్రభుని స్తుతించే మరి కుమాడిగా లేక, ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్న ఆయన మాటను లెక్క చేయకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం కదా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో నీకున్న ప్రతి ఒక్క బాధను చెప్పుకో, ప్రార్థించు. మరి దేవుని సన్నిధి ఈ రోజున ఆయన ఆలయంలో ఆయన సన్నిధి అనుభవించే వారిమిగా మనం ఉన్నప్పుడు ఆయన కృపను మనం చూడగలుగుతాం, ఆయన కృపను పొందుకోగలుగుతాం. ఈ అద్భుతకరమైన మాటను పట్టుకొని మరి ప్రార్థిద్దాము. దేవుని సన్నిధిలో మనము అన్ని విషయాల్లో దేవుని అడిగే వారిగా ఉందాము. మన స్థితిగతులను మార్చుకుందాము. అద్భుతకరమైన మాటలు పట్టుకొని ప్రార్థిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ప్రభా, అడిగినప్పుడు ప్రభా ఇదిగో మా జీవితంలో
అన్నిటినీ అనుగ్రహించే దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి అడిగే జీవితాలుగా, అడిగి పొందుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక అయ్యా. ఇదిగోండి మా జీవితంలో మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, గొప్పవారిగా ఉంచాలని ఆలోచిస్తున్న దేవుడవై ఉన్నావు. గొప్ప ప్రణాళికతో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది దూరం అయిపోయారో మీ సన్నిధానానికి, ఎంతమంది అయితే ప్రార్థించని వారిగా ఉన్నారు, ఎంతమంది అయితే మీకు లోబడని వారిగా ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభా. నీపైన సంపూర్ణంగా ఆధారపడి అడిగి పొందుకునే అనుభవాలను దయచేయమని, అందరినీ బ్లెస్ చేయమని వేడుకున్న ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కృప కలుగును గాక. జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఆధ్యాత్మికంగా మీరు బలపరచండి. చేస్తున్న పనులలో, ప్రయత్నంలో కృప కలుగును గాక. గొప్పవారగుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ అయ్యా. ఇదిగోండి వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్క సేవకుని, విశ్వాసిని అయ్యా, ఇదిగోండి ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సమాధానం, నెమ్మదితో, ఐక్యతతో మీరు నడిపిస్తూ మీ రాజ్యాన్ని కట్టేవారిగా మేమందరం ఉండే కృపను దయచేయమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.